సార్ నమస్తే అండి. స్టేట్ న్యూస్ తెలుగు నుంచి మాట్లాడుతున్నాం సార్. ఏవి నమస్తే నాగేశ్వరరావు అండి. గారు. ఏవి నాగేశ్వరరావు గారేనా? అవునండి. సార్ మీరు ఆ, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు. అవునండి. సార్ ఆజాద్ గారు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్ గారు లైన్లో ఉన్నారా? సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. మీరు స్టేట్ న్యూస్ నుంచి ఒక చిన్న సబ్జెక్ట్ మీద మిమ్మల్ని ఇద్దరిని తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఓకేనా ఇద్దరు? ఓకే ఓకే సార్. అండి. సార్ ఫస్ట్ నాగేశ్వరరావు గారిని తీసుకుందాం. సార్ ఏం లేదు, ఈ మీడియాలో ఈ ఆ, రఘునాథపాలెం దగ్గర ఉన్నటువంటి ఆ, గురుకుల పాఠశాలల్లో జరిగినటువంటి ఆ, ఉపాధ్యాయుడు దండన అంటాం కన్నా దాడిలాగా అది మీడియాలో బాగా వస్తుంది. అలా భయంకరమైనటువంటి ఉమ్, ఒక ఒక గ్యాంగ్స్ ఇద్దరు ఒక రెండు గ్యాంగులు కొట్లాడుకున్నట్లే దెబ్బలున్నాయి. అసలు ఉమ్. ఉపాధ్యాయులు విద్యార్థుల్ని దండించే విధానం అదేనా? అలా దండించవచ్చా? అసలు ఉపాధ్యాయులు విద్యార్థులను దండించవచ్చా చట్ట ప్రకారం? ఓకే, చట్ట ప్రకారం దండన అనేది ఎక్కడా లేదండి, అది సమర్థనీయం కాదు. సార్ సార్ ఆ, కానీ దాని వెనక ఉన్నటువంటి పరిస్థితులు, కారణాలు, దానికి ఏమేమి ఆ అంటే సంఘటన జరగడానికి ప్రేరేపించే విషయాలు నాగేశ్వరరావు గారు, కూడా నేను మనం నాగేశ్వరరావు గారు విచారించవలసి ఉంది. ఆ ఒక్క తెలుగు ఉమ్, ఉపాధ్యాయుల గురించి మాత్రం మాట్లాడలే, టోటల్ వ్యవస్థ ఆ, గురించే మాట్లాడుతున్నాను నేను. ఆ ఒక్క అదే సంఘటనే అండి. కాదు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అసలు టోటల్ గా ఉమ్, వ్యవస్థ మీద మాట్లాడదాం మనం. ఓకే ఓకే. అంటే నేను కూడా దెబ్బలు తిన్నా టీచర్తో, కానీ ఇట్లా దెబ్బలు తినలే. ఏదో ఒక బెత్తం ఉమ్, ఇచ్చేవాడు, కొట్టేవాడు, లేదా గుంజీలు తీయించేవాడు, గోడ కుర్చీ చేయించేవాడు. ఓకే నేను కూడా దెబ్బలు తిన్నవాడిని ఓకే. టీచర్తోని. కానీ ఇప్పుడు కొట్టే ఉమ్, విధానాలు మారుతున్నాయి. ఎందుకని అలా? ఉమ్. కొద్దిగా మీరు విపులీకరిస్తారేమో నా ఉద్దేశం అది. ఇంకేంటంటే ఇప్పుడు విద్యార్థుల్లో క్రమశిక్షణలో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్లస్ మీడియా ప్రభావం అంతా కూడా విద్యార్థుల మీద ఉంటుంది. ఈ విద్యార్థుల యొక్క హావభావాల్లో కానీ, వాళ్ళ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ విధానంలో కానీ, వాళ్ళ క్రమశిక్షణలో కానీ చాలా మార్పులు వచ్చినాయి. ఉం. ఇదే సందర్భంలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధన చేయడానికి కూడా విద్యార్థుల నుంచి కొంత సహకారం, క్లాస్ రూమ్ రెడీనెస్ కూడా ఉండడం లేదు. ఈ సందర్భంలో సహనం కోల్పోయిన ఉపాధ్యాయులు కొంతమంది కొన్ని చోట్ల దండనకి చోటు చేసుకుంటుంది. అయితే దీని వెనక ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉన్నది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా స్కూల్లో చేర్పించాము, హాస్టల్లో చేర్పించాము, అంతా వాళ్ళే చూసుకుంటారు, ఉపాధ్యాయులు వార్డెన్లు చూసుకుంటారు అని పిల్లల్ని పూర్తిగా అప్పచెప్పడం అనేది కూడా జరుగుతుంది. అయితే వాళ్ళ వ్యవసాయ పనులు లేకపోతే వాళ్ళ ఇతర పనుల ఒత్తిడిలో పిల్లల్ని అసలు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రుల సమావేశాలకు రావట్డం లేదు. తల్లిదండ్రుల సమావేశాలకి వచ్చి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిపి ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణకి తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చర్చించడానికి తల్లిదండ్రుల సమావేశంలో ఒక అవకాశం ఉంటుంది. కానీ అలాంటి తల్లిదండ్రుల సమావేశానికే తల్లిదండ్రులు హాజరు కావడం లేదు. సరే, దీనికి కారణం ఏంటంటే వాళ్ళు దినసరి కూలీ లాస్ అవుతామని వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని రాలేకపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే విద్యార్థుల నుంచి సహకారం లేకపోవడం, బోధన చేయడం, తరగతి గదిలో కొంత ఇబ్బందులు ఏర్పడడం వల్ల కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయిన ఉపాధ్యాయులు ఇలా దండించడానికి కారణమవుతుంది. ఈ దండించడం కరెక్ట్ అని నేను అనట్లేదు, అది చట్టం కూడా కాదు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మనం బేరీజు వేసుకొని విచారించవలసి ఉంది. ఆ సంఘటనలన్నీ మనం సరిదిద్దుకున్నప్పుడు, క్లాస్ రూమ్ వాతావరణం మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి దండనలు కానీ ఇట్లాంటి వికృతమైన అంశాలు కానీ చోటు చేసుకోకుండా ఉంటాయనేది నా అభిప్రాయం. అంటే దీంట్లో విద్యార్థుల పాత్ర కూడా ఉంది అంటారు. కొంత విద్యార్థులు క్రమశిక్షణ ఇప్పుడు చాలా స్కూళ్ళలో కూడా ఈ కోవిడ్ తర్వాత విద్యార్థుల్లో లాక్డౌన్లలో కొంత బ్రేక్ రావడం వల్ల విద్యార్థుల్లో చాలా మార్పులు వచ్చాయి. డిసిప్లైన్ తగ్గిపోయింది విద్యార్థుల్లో చాలా స్కూళ్ళలో కూడా. ఓకే వాళ్ళ డ్రెస్సింగ్ ఓకే కానీ, హెయిర్ స్టైల్ ఓకే కానీ ప్రెసిడెంట్ గారు, చాలా మార్పులు రావటం వల్లనే క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు ఇప్పుడు జనరల్ గా ఒక పోలీస్ స్టేషన్ పోతే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ ఉంటాడు పోలీసు వాళ్ళు. ఏంటంటే అవును. వాడు థర్డ్ డిగ్రీ ఉపయోగించకపోతే సార్ వాడు చెప్పడు సార్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని తనను తాను కప్పిపుచ్చుకుంటాడు. జనరల్ గా థర్డ్ డిగ్రీ అనేది ఒక లీగలైజ్ అయిపోయింది ఇప్పుడు. అలానే పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టకూడదనే ఉంటుంది. కొట్టకూడదు, ఇప్పుడు లీగలైజ్ అయిపోయినట్లుగా వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉంటుంది. అలానే ఉపాధ్యాయుడు దండించవచ్చు, కానీ దండించే విధానం మరి అంత దారుణంగా దండిస్తున్నారండి.
అదే ఆ ఫ్రస్ట్రేషన్ అంటే మీ మీద ఏమన్నా ప్రభుత్వం ఒత్తిడి ఉందా మీ మీద? దెబ్బలు కనబడే విధంగా కొట్టడం అని అసలు దండనే ఒక ఉపాధ్యాయులుగా మేము వ్యతిరేకిస్తున్నాం, కొట్టకూడదనే చెప్తున్నాం. తల్లిదండ్రులకే దండించే అధికారం లేదు, అంత కొట్టే అధికారం లేదు. నేననేది మీకు ఈ టార్గెట్స్ వల్ల ఈ ప్రభుత్వం అన్నెసరీ చాలా బర్డెన్ పెట్టడం వల్ల ఫ్రస్ట్రేషన్ గురై మీకు ఇంక్రిమెంట్లు కట్ చేయడం వల్ల ఉపాధ్యాయుల కృషి కాదు, ఇది సమిష్టి కృషి. అటు మీరు అన్నట్లు అధికారులు ఒత్తిడి ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి సహకారం ఉండట్లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఈ విసిగిపోయిన ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల విషయం ఏంటంటే సార్, గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు జనరల్ గా చాలా పేదవాళ్ళు, చాలా దళిత వర్గాలు, బడుగు వర్గాల ప్రజలు ఉంటారు, ఇల్లిటరేట్స్ ఉంటారు. వాళ్ళు జనరల్ మీరే వాళ్ళని బాగు చేస్తారన్న వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా అవసరమైతే మా పిల్లల్ని కొట్టండి కూడా అంటారు వాళ్ళు. అన్నా గానీ మనము అంత ఫార్వర్డ్ అవ్వకూడదు కదా అనేది నా ఉద్దేశం. అంతా విపరీతంగా కొట్టడానికి మేము వ్యతిరేకం, అటు కొట్టకూడదని కూడా అంటున్నాము. సరే, మీడియాలో వచ్చినాయి అవన్నీ కూడా చూసాము. ఇది ఒక్క ఇష్యూ కాదు, ఒక ఇష్యూ కాదు, చాలా వేరే వేరే ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాము. మొత్తం మీద అధికారులు, పై అధికారుల ఒత్తిడి కూడా మీ మీద ఉంది. వాళ్ళకి మార్కులు సరిగ్గా రాకపోయినా, వాళ్ళు ఫెయిల్ అయినా, టార్గెట్స్ చూపించకపోతే ఇక్కడ ఉపాధ్యాయులను కానీ అది గతంలో ఎప్పుడు లేదు కదండి. అలాంటి ఈ మధ్యలో ఉంది కదా. గత కొంతకాలం నుంచి ఇట్లా వస్తుంది. 100% అంటున్నారు. 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పాస్ కావాలి, ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పాస్ కావాలనేసరికి ఉపాధ్యాయులు చాలా ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. లక్షలు పెట్టి ట్రైనింగ్ తీసుకున్న 10 మంది కలెక్టర్లు గారు. అవునవును, 100% ఉపాధ్యాయులకి ప్రభుత్వం నుంచి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ తొలగించుకోవాలి ఉన్నది. అది ఒకటి. ప్లస్ ఈ తల్లిదండ్రులు కొంత విద్యార్థులు సెలవులకు ఇంటికి వచ్చినప్పుడైనా లేదా ప్రతిరోజు ఇంటి నుంచి వచ్చే విద్యార్థులైనా చూసి కొంత వాళ్ళని ఆ మేనరిజంలో కొంత మార్పుని తీసుకురావాలి. తల్లిదండ్రుల బాధ్యత లేదు అనకూడదు ఎప్పుడు కూడా. ఎంత హాస్టల్లో ఉన్నా, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నా తల్లిదండ్రుల బాధ్యత అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పిల్లగాళ్ళ హెయిర్ స్టైల్ మారింది, అవన్నీ మారింది, ఇవన్నీ హెయిర్ స్టైల్ మారడం కానీ అంతా గ్లోబలైజేషన్ లో భాగంగానే జరుగుతున్నాయి. అప్పుడు మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ స్టైల్ ఉండేది, హిప్పీ స్టైల్ ఉండేది, బెల్బాటాలు ఉండేవి, అన్ని చాలా. ఇప్పుడు కన్నా కూడా అప్పుడు విప్లవోద్యమాల్లో చాలా భయంకరంగా విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు చాలా వరకు నిర్వీర్యం అయిపోయినాయి. అప్పుడున్నటువంటి ఒత్తిడి ఉపాధ్యాయులు ఇప్పుడు ఎక్కడుందండి? ఓన్లీ పై అధికారుల నుంచి ఉంది, కానీ విద్యార్థుల నుంచి ఒత్తిడి ఉన్నదని నేను భావించట్లేదు. విద్యార్థులు ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్కి అలవాటు పడి మనకు స్కూల్లో ఏ విధంగా ఉండాలో, ఏ ప్రమాణాలు పాటించాలో అవి ఉపాధ్యాయులు చెప్పినా కానీ అవి పాటించినట్టుగా తను ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగానే ఉండటంతో ఉపాధ్యాయుడు ఏం చేయలేక స్థానం కోల్పోతున్నాడు అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర గారు. మన ఆజాద్ గారు తీసుకున్నాం. సార్ ఆజాద్ గారు, సార్ ఏంటి సార్ ఏమో విద్యార్థులు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కోఆర్డినేట్ అవ్వాలి ఉపాధ్యాయులకి, అప్పుడే కొద్దిగా బాగుపడుతుంది, లేకపోతే ఈ ఫ్రస్ట్రేషన్ ఇలానే కొనసాగుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. దండన అనేది మీరు ఖండించారు, మీరు ఉద్యమం చేశారు, పాపం ఆయన సస్పెండ్ అయ్యేదా చేశారు. సరే, ఆ విషయం పక్క పెడదాం. టోటల్ గా మార్పు రావాలంటే మనం ఏం చేయాలి సార్? ఒకటి, ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సార్ చెప్పినట్టుగానే మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వం అనుకుంది. దానికి అనుగుణంగా సెల్ ఫోన్స్, ట్యాబ్స్, రకరకాల పద్ధతుల్లో శాస్త్ర సాంకేతిక రంగాన్ని మనం వినియోగించుకుంటా ఉన్నాం. దీన్ని వినియోగించుకునేటువంటి క్రమంలో కొంతమంది విద్యార్థులు సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల, తల్లిదండ్రుల నుంచి కూడా సరిగా ఇది లేకపోవడం వల్ల క్రమశిక్షణకు సంబంధించినటువంటి దాంట్లో లోపాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. దాంతో పాటుగా సిస్టమ్ అనేటువంటిది డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిస్టానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వము సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల, ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ పగడ్బందీగా లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు ప్రైవేట్ స్కూల్స్లలో జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి ఘటనలు గురుకులాల్లో జరుగుతూ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్లలో రేర్ గా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు జరుగుతూ ఉన్నాయి, గురుకులాలలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి, పిల్లలందరూ హాస్టల్లో ఉంటా ఉన్నారు, పిల్లలు ఒత్తిడికి లోనవుతా ఉన్నారు, వీటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది?
హాస్టల్లో ఉండి ఒత్తిడికి లోనయ్యేటువంటి విద్యార్థులకు సంబంధించిన దాంట్లో సైకాలజిస్టులకు సంబంధించినటువంటి అరేంజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒక గురుకులానికి సంబంధించి ఒక సైకాలజిస్ట్ని కంపల్సరీగా నర్సును ఏ విధంగానైతే అరేంజ్ చేస్తారో, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పీటీని ఏ విధంగానైతే అరేంజ్ చేస్తారో అట్లనే ఒక సైకాలజిస్ట్ని అరేంజ్ చేయడం వల్ల పిల్లలు మానసికంగా ఏ విధంగా ఉంటా ఉన్నారు, పిల్లల మానసిక పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి విషయాల పట్ల మనం పూర్తి స్థాయిలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న అడ్డొస్తున్నా సైకాలజిస్ట్ అంటున్నారు కదా, ఇక్కడ ఉపాధ్యాయులు బీఈడీలో సైకాలజీ సబ్జెక్టే ఉంటుంది వాళ్ళకి సైకాలజిస్ట్ అవసరం ఏముంటుంది సార్? ఒకటి మేము ఏమంటున్నాం అంటే ప్రత్యేకంగా ఇప్పుడు టీచర్కి సంబంధించినటువంటి దాంట్లో తక్కువ పర్సంటేజ్ లో ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఓన్లీ సబ్జెక్టుల వారిగా చెప్తా ఉన్నారు తప్ప ఇప్పుడు టీచర్స్ అనే వాళ్ళు వాళ్ళ సిలబస్ ఇప్పుడు ఇందాక సార్ కూడా చెప్పారు, టార్గెట్స్ ఇస్తా ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు పాస్ అవుతా ఉన్నారు, ఎంతమంది ఏంటి అనేటువంటి వాళ్ళ సబ్జెక్ట్ చెప్పాలి, సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వాళ్ళని చదివించాలి, చదివించిన తర్వాత వాళ్ళతో మంచి పరీక్షలు రాయాలి, వాళ్ళు ఖచ్చితంగా రాయాలనేటువంటి కాన్సెప్ట్ తోనే ఉంటా ఉన్నారు. కానీ ఇప్పుడు పిల్లలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ముందుగా ఒక్కొక్క విద్యార్థి పైన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి విధంగా వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది చేసేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఏర్పడతా ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో ఒక సైకాలజిస్ట్ ని ఏర్పాటు చేసి సైకాలజిస్ట్ కి సంబంధించిన దాంట్లో పిల్లల మానసిక పరిస్థితులు బాగాలేనటువంటి విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉండాలి ఏంటి అనేటువంటి తనకు బాగా తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ టీచర్ కి సంబంధించిన దాంట్లో ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ లో ఈ సబ్జెక్టు మాత్రమే ఉంది. ఇంతకు ముందు చదివేటువంటి క్రమంలో మీరు కూడా చదివారు, మీరు కూడా చెప్పారు ఇందాక, ఇప్పుడు గతంలో సమాజం ఎట్లా ఉంది, మనం ఏ విధంగా ఉంటున్నాం, కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనేటువంటి చర్చించి మాట్లాడేటువంటి సంఖ్య విద్యార్థులకు ఉపాధ్యాయులకు బాండింగ్ ఉండేది. కుటుంబ పరిస్థితులను కూడా క్లాస్ రూమ్ లో చర్చించేటువంటి వాళ్ళు, మానసికంగా బాగాలేనటువంటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకునేవాళ్ళు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి విద్యార్థులు మెరిట్ స్టూడెంట్ లాంటి వాళ్ళు ఉంటే కొంతమంది హెల్ప్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఇప్పుడు అట్లాంటి సంఖ్య చాలా తగ్గిపోతా ఉంది. ఎందుకనంటే వాళ్ళ పట్ల సరైనటువంటి కేర్ తీసుకోవడం కానీ సరైనటువంటి కుటుంబ బాండింగ్ లాగా ఓనప్ చేసుకొని చెప్పేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంది. ఈ గురుకులాలలో అయితే ఇంకా అసలు పూర్తిగా లేదు. పేరెంట్స్ మీటింగ్ రావాలని అంటే ఉపాధ్యాయులు పిలుస్తారు, వాళ్ళు కుటుంబాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు రైతులు, వాళ్ళు రోజువారు కూలీలు, వాళ్ళు సరైనటువంటి భోజనం అందించలేక సరైనటువంటిది లేకపోవడం వల్లే వాళ్ళు ఇట్లా అవుతా ఉన్నారు కదా. దానివల్ల నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కదా. దీని పట్ల దీన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి దాని పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇది 1-2 సంఘటనలు కాదు, ఇది సుబ్లేరుకు సంబంధించినటువంటి తిరుమలపాలెం, రఘునాథపాలెము, ఖమ్మంకు సంబంధించినటువంటిదే కాదు. గతంలో జనగాంలో జరిగింది, గతంలో ఆసిఫాబాద్ లో జరిగింది, మహబూబ్ నగర్ లో జరిగింది, కరీంనగర్ లో జరిగింది, ఖమ్మంలో 2 దఫాలుగా జరిగింది. ఇట్లాంటి ప్రపోజల్ పెట్టారు మన సైకాట్రిస్ట్ ని ప్రతి గురుకుల పాఠశాలలో పెట్టాలనేది, దానికి మీరు ఒప్పుకుంటారా? అంటే అది మనకి హాస్టల్లో అంటే గురుకుల పాఠశాల అన్నప్పుడు టీచర్స్ అను విద్యార్థులు కూడా ఒకే చోట ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా సైకాలజిస్ట్ అంటే అవసరం లేదు. హలో వింటున్నాండి, ఎక్కడ వింటున్నారు కదా. అది కేవలం హాస్టల్లో ఒక చోట ఉపాధ్యాయులు ఒక చోట ఉన్నప్పుడు మాత్రం హాస్టల్లో సైకాలజిస్ట్ అవసరం. స్కూల్ ప్రైమరీస్లో అయితే టీచర్స్ సైకాలజీ కలిగి ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా సైకాలజిస్ట్ అవసరం అయితే లేదు. ఎక్కడైతే హాస్టల్ వేరుగా ఉంటుందో అక్కడ హాస్టల్లో ఉండటానికి ఇప్పుడు ఆజాద్ గారు చెప్పినట్టు ఒక నర్సుని, సిస్టర్ని ఎట్లయితే ఉంచుతున్నారో హాస్టల్లో సైకాలజిస్ట్ కూడా అక్కడ అవసరం. అయితే ఒకే ప్రమిసెస్ లో ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకే ప్రమిసెస్ లో ఉన్న చోట అయితే అంతగా అవసరం ఉండకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ నాగేశ్వర గారు, మీ అమూల్యమైన టైం మాకు వెచ్చించారు. ఆజాద్ గారు అయితే ఇప్పుడు ఆజాద్ గారు గురు శిష్యుల సంబంధాలు చాలా మంచిగా ఉండేవి. విద్యార్థుల పట్ల కూడా విద్యార్థుల సామాజిక ఆర్థిక ఇబ్బందులను కూడా ఉపాధ్యాయులు పట్టించుకునే వాళ్ళు కాబట్టి అప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ అనేది మంచిగా ఉంది. ఇది రాను ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గురుకులాల్లో కొంత ఇలాంటి సమస్యలు పట్టించుకోవడానికి ఉపాధ్యాయులకి వీలుగా ఉంది. కానీ ఇప్పుడు మాలాంటి స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో చూసినప్పుడు టీచర్లు ఒక దగ్గర ఉంటున్నారు, స్కూల్స్ విద్యార్థులు వేరు చోట్ల నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ సామాజిక ఆర్థిక సమస్యల్ని ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం వల్ల కూడా కొంత గురు శిష్యుల మధ్య సంబంధాలు తగ్గుతున్నాయి. తద్వారా విద్యార్థుల అభిమానాన్ని చూరగొనడంలో ఉపాధ్యాయులు కూడా విఫలం అవుతున్నారు. ఇది ఆజాద్ గారు చక్కటి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఇలాంటి స్కూళ్ళలో అది గురు శిష్యుల మధ్య సంబంధాలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి.
అయితే రెసిడెన్షియల్ స్కూల్లో గురు శిష్యుల మధ్య సంబంధాలు పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎక్కువ టైం వాళ్ళతోనే ఉంటున్నారు. ప్లస్ వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సమస్యలను కూడా చర్చించుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఈ జెడ్పీ స్కూళ్ళలో అది ఉండటం లేదు. గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం సార్, గవర్నమెంట్ కూడా ఒక సైకాలజీ పోస్ట్ ని క్రియేట్ చేయాలి ప్రతి స్కూల్లో అనేది కొన్ని సంవత్సరాల క్రితం సూచనప్రాయంగా తెలిపింది, కానీ అది కూడా వెనుకబడిపోయింది. అయితే ఇప్పుడు కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా ఒక సైకాలజీ పోస్ట్ అనేది ప్రతి స్కూల్ కి ఉన్నది, మన దేశంలోనే లేదు అది. అదే ఆజాద్ గారు చెప్పిన దాంతో ఏకీపిస్తున్నా కానీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండి హాస్టల్తోని అటాచ్మెంట్ ఉంటూ టీచర్లు కూడా అక్కడ ఉంటున్నప్పుడు ప్రత్యేకమైన పోస్ట్ అవసరం లేదని నా అభిప్రాయం. ఆజాద్ గారు లైన్ లో ఉన్నారా? సార్ లైన్ లో ఉన్నారు కదా? అవునండి. అదే నాగేష్ రావు గారు అభిప్రాయం కరెక్ట్ చెప్పారు. మరి మీ అభిప్రాయం కూడా మీరు స్టూడెంట్ యూనియన్ తరఫున డిమాండ్ ఉన్నదా, గట్టిగా ఉందా డిమాండ్, లేకపోతే పైన డిమాండ్ అలా పెట్టి వదిలేస్తున్నారా? 100% అండి. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఒక జిఎన్ఎం ఎంత అవసరమో ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ప్రాథమిక చికిత్స అందించడం కోసం ఒక జిఎన్ఎం ఎంత అవసరమో, విద్యార్థుల మేధస్సును పెంచడం కోసం, విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం, విద్యార్థుల చదువులపైన కాన్సన్ట్రేషన్ చేయడం కోసము, వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరిచేటువంటి ఒక సైకాలజిస్ట్ అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. ఎందుకోసం అనంటే ఇప్పుడు గతానికి ఇప్పటికీ వేరియేషన్ చాలా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో పేరెంట్స్ పట్టించుకునేటువంటి సంఖ్య ప్రైవేట్ స్కూల్స్లలో మాత్రమే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల, తల్లిదండ్రులు వాళ్ళ ఆర్థిక స్థితులు బాగాలేకపోవడం వల్ల, వాళ్ళ కుటుంబాలు బాగాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ చదువులపైన కానీ వాళ్ళపైన కానీ తక్కువ సమయం కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం అభివృద్ధి చేయాలంటే వాళ్ళని విద్యారంగంలో తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకున్నప్పుడు సైకాలజిస్ట్ అనేటువంటి కంపల్సరీ అవసరం అది. థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్ యూ నాగేష్ రావు గారు, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇదే అంశం మీద తర్వాత కలుద్దాం మళ్ళీ. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.